సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదిగల అమరవీరుల సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ నెల 13న భాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదిగ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని టీఎస్ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు రావడం మాదిగ అమరవీరుల త్యాగ ఫలితంగా వచ్చిందని, వారిని స్మరించుకోవడం సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మాదిగ అమరవీరుల కుటుంబ సభ్యులను సభకు ఆహ్వానించి సన్మానిస్తామన్నారు. మాదిగల అమరుల సంస్మరణ సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుపుతున్నాం. ఎస్సీ వర్గీకరణ సాధించినది కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంగా అమరులకే ఈ వర్గీకరణ ఆ సుప్రీంకోర్టు తీర్పును ఏదైతే ఇచ్చిందో ఇది అమరుల కృషిఫలం వల్లనే, అమరుల త్యాగాల వల్లనే ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని మేము ఎంఆర్పిఎస్గా మేము భావిస్తున్నాం. కాబట్టే ఆ కుటుంబాలను ఆ రోజు సన్మానించడం చేయాలని మేము నిర్ణయించడం జరిగింది. ఈ తెలంగాణలో ఎంఆర్పిఎస్ ఉమ్మడి రాష్ట్రంలో ఉవ్వెత్తున యుద్ధం చేయడానికి గల కారణము ఈ మాదిగ అమరుల వల్లనే ఇలా దండోర ఉద్యమం ఒక పతాక స్థాయికి చేరింది. అందుకోసమే ఆ కుటుంబాలకు నివాళులు అర్పించి వాళ్ళని సన్మానించాలని మేము నిర్ణయించడం జరిగింది. మీరు చూడండి, వాళ్ళ వల్లనే ఈ ఉద్యమం ఇవాళ ఉవ్వెత్తున లేచింది. ఒక విధంగా చనిపోయేటప్పుడు కూడా వాళ్ళు సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ ఇంకా 5 నిమిషాలు ప్రాణం పోతంగా వర్గీకరణే మా లక్ష్యం అని చెప్పడం జరిగింది. మరి అట్లాంటి వాళ్ళ కోసం ఈ దండోర ఉద్యమం ఎవరు కూడా పాటుపడలే. మేము తెలంగాణ ఎంఆర్పిఎస్గానే చనిపోయిన కుటుంబాలను గుర్తించి తెలంగాణ ఉద్యమం ఎంత అయిందే న్యాయమైందో ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా అంతే న్యాయమైందని కూడా ప్రభుత్వంపై డిమాండ్ చేసినాం, ఒప్పించినాం. ఆ కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేసిన చరిత్ర తెలంగాణ ఎంఆర్పిఎస్కు ఉంది. వాళ్ళ నానాడు నుండి ఈనాడు వరకు కూడా ఖచ్చితంగా మేము వాళ్ళకు అందుబాటులో ఉన్నాం. ఆ కుటుంబాలను యాదయ్యనైతే ఎవరైతే ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా మా వంతుగా మేము వాళ్ళ ఉంటూనే ఉంటున్నాం. కాబట్టి అందుకోసమే ఆ త్యాగాల మీద మాకు గుర్తుంది. కాబట్టి మేము ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా ఫస్ట్ అమరులను స్మరించుకున్నాకనే వేరే సబ్జెక్ట్ మాట్లాడతాము. అందుకోసమే వ్యక్తులకు కాదు, నాయకులకు కాదు పాలాభిషేకాలు చేసేది 13 నాడు. అమరులకే పాలాభిషేకాలు చేయాలి, అమరులనే స్మరించుకోవాలని ఈ నెల 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేము సభ పెడుతున్నాం. దానికి అన్ని రాజకీయ పార్టీలను మేము ఆహ్వానిస్తున్నాం. అన్ని లెఫ్ట్ పార్టీల నుంచి మొదలు పెట్టుకుంటే రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా మాది ఉపకులాలు వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై భీమ్, జై మాదిగ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.